హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం ఫేస్ యోగా గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి చాలా విషయాలు మనకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపించడానికి మనతో పాటు కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ సంగీత అంకిత గారు ఉన్నారు. ముందుగా ఆమెను పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇవాళ మనం ఫేస్ యోగా అంటే ఏంటి దాని గురించి తెలుసుకోబోతున్నాం కదా. అసలు ఫేస్ యోగా అంటే ఏంటి? మనం జనరల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము. సో బాడీకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము. అలాగే సిమిలర్లీ మన ఫేస్ టెక్స్చర్ కోసం అని చెప్పేసి ఫేస్ కాంటూరింగ్ కానివ్వండి, టైట్నింగ్ కానివ్వండి, వీటన్నిటి కోసం అని చెప్పేసి కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ ఆసనాస్ అనండి, కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో వీటి ద్వారా మనం ఫేషియల్ గ్లోని ఇంక్రీజ్ చేసుకోవడాన్ని యాక్చువల్గా ఫేస్ యోగా కింద చెప్తారు. అంటే జనరల్గా మనం యోగా చేసేటప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ లేవడం కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, దానివల్ల కూడా ఫేస్లో చాలా వరకు చేంజెస్ వస్తూ ఉంటాయి. పర్టికులర్గా ఫేస్ టెక్స్చర్ మార్చుకోవడానికి, లేకపోతే మంచి ఇంప్రూవ్మెంట్ ఉండడానికి, డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి పర్టికులర్గా ఫేస్ పార్ట్కే యోగా చేయాల్సిన అవసరం ఉందంటారా? అవునండి. ఎందుకంటే జనరల్గా మనం చేసినప్పుడు మైండ్ఫుల్ బ్రీదింగ్ అంటారు. సో ఈ మైండ్ఫుల్ బ్రీదింగ్ కనుక మనం ఎప్పుడైతే చేయమో, అంటే మనం జనరల్గా మీకు చెప్తూ ఉంటారు యోగా క్లాస్ నడుస్తూ ఉంటుంది, కానీ మీరు మెకానికల్గా చేస్తూ ఉంటారు కదా. మెకానికల్గా చేసినప్పుడు మన మైండ్ ఎప్పుడైతే అక్కడ ప్రెజెంట్ ఉండదో అంత రిజల్ట్ ఉండదు. సో అంతా చేసిన తర్వాత కూడా కొంతమందికి పర్టికులర్గా ఫేషియల్ మజిల్స్ అవి సాగ్ అయిపోతూ ఉంటాయి. అంటే యాజ్ వి ఏజ్, మన ఏజ్ కొంచెం పెరుగుతున్న కొద్దీ ఫేషియల్ మజిల్స్ అనేది కొంచెం లూజ్ అవ్వడం కానీ, డ్రైనెస్ ఇంక్రీజ్ అవుతుంది, గ్లో తగ్గుతుంది, రింకిల్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తుంటాం కాబట్టి ఇది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తే, అంటే అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ కనుక ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఎవరైనా ఫేస్ యోగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే ఎక్కువగా 40 తర్వాత 50 తర్వాత రింకిల్స్ వస్తూ ఉంటాయి కదా, ఫేస్లో కొంచెం డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ అవసరం అంటారా? డిపెండింగ్ ఆన్ ద స్కిన్ టెక్స్చర్ అండి. మన స్కిన్ టెక్స్చర్ ఎలా ఉందో చూసుకోవాలి. యంగ్స్టర్స్ కూడా ఈ మధ్య కంప్లీట్ డ్రై స్కిన్తో ఉంటున్నారు. సో రింకిల్ ఫార్మేషన్ అనేది వస్తుంది. అది మోర్ ఆఫ్ కాస్మెటిక్ అప్లికేషన్. దానివల్ల కూడా ఏమవుతుందంటే స్కిన్ డల్గా మారుతుంది. మనకి ఆ టైంలో మనం ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు గ్లో అనిపిస్తుంది, కానీ గ్రాడ్యువల్గా, అంటే ఈవెన్ నేను ఈ ఫీల్డ్లో చాలా ఆల్మోస్ట్ 25 years నుంచి ఉన్నా, నేను గమనిస్తున్నంత వరకు కూడా వెన్ యూ అప్లై కంటిన్యూస్గా, లాక్డౌన్లో నేను గమనించిన ఒక బెనిఫిట్ ఏంటి అంటే అప్లికేషన్ ఏమి ఉండదు కదా, కాస్మెటిక్స్ అప్లికేషన్ ఏమి ఉండదు, అందరూ మ్యాక్సిమం ఇంట్లో ఉన్నారు. సో స్కిన్ టెక్స్చర్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి వీటన్నిటి వల్ల కూడా స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దెర్ ఈజ్ నెసెసిటీ. అండ్ ఈ ఫేస్ యోగా ఎక్సర్సైజెస్ అనేవి ఒక విమెన్ అనే కాకుండా మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేయొచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్ చేయొచ్చు. కాకపోతే ఈ సాగింగ్ ఇదంతా కూడా నెక్ మీద ముడతలు రావడం అదంతా కొంత 35 క్రాస్ అయిన తర్వాత ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మస్ట్ అని చెప్పొచ్చు. మిగిలిన వాళ్ళకి కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు యంగ్స్టర్స్లో చూసినా కూడా వెయిట్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది, తర్వాత డబుల్ చిన్ ఉంటుంది, అండ్ మోర్ ఆఫ్ సెల్ఫీ పీపుల్ అయిపోయారు. సో మీరు పిక్చర్ తీసుకున్నప్పుడు ఆ పిక్చర్ పర్ఫెక్ట్గా రావడానికి కూడా ఈ ఫేస్ యోగా అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఎటువంటి చేంజెస్ మనం గమనించవచ్చు అంటారు ఫేస్ యోగా చేయడం? చిసిల్డ్ ఫేస్ అంటారండి. చిసిల్డ్ ఫేస్ అంటే మీకు జాలైన్ అంతా కూడా ప్రాపర్ జాలైన్ కనిపిస్తుంది, డబుల్ చిన్ ఉండదు, నెక్ మీద రింకిల్ ఫార్మేషన్ ఉండదు, తర్వాత క్రో ఫీట్ అని అంటారు కదా. సో కొన్ని మనకి ఏమవుతాయంటే, మనం చేసే దినచర్యలో మన కొన్ని భాగంగా కొన్ని చేసే ప్రక్రియల వల్ల కూడా ఇవి ఏర్పడుతుంటాయి. సో వాటిని కౌంటర్ చేయడానికి కూడా మనం హెల్ప్ అవుతుంది. ఓకే, జనరల్గా రెగ్యులర్గా చేసే యోగాలో భాగంగా ఫేస్ యోగా అనేది వీక్లో కావచ్చు, మంత్లీ కావచ్చు, ఎన్ని టైమ్స్ చేస్తే బెనిఫిట్స్ బాగుంటాయి అంటారు? జనరల్గా మేమైతే క్లాసెస్ చెప్పినప్పుడు బిగినింగ్లో ఏదైతే వార్మప్ సెషన్స్ ఉంటాయో దానిలో ఇవి ఇంక్లూడ్ చేస్తాం. సో పర్ డే 1-2 కనుక ఇంక్లూడ్ చేసి కంటిన్యూ చేస్తే, పర్టికులర్గా ఒక రోజే అని కాదు, లేదు ఒక రోజే చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఫేస్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దే మైట్ నాట్ ఫీల్ లైక్ వర్కౌట్ అయిన ఫీల్ అవ్వదు. కాబట్టి వీ జస్ట్ ఇంక్లూడ్ ఇట్ ఇన్ ద వార్మప్ సెషన్. ఓకే, ఎంత టైం చేయాలంటారు ఫేస్ యోగా? ఇది 10 seconds. ఒక్కొక్క పోజ్ యాక్చువల్గా 10 seconds అలా హోల్డ్ చేసినట్లయితే 10 seconds 3 repetitions. ఎన్ని పోజెస్ ఉంటాయి అట్లా? మీకు చాలా ఉన్నాయండి, బట్ మేజర్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 పోస్చర్స్ నేను ఇప్పుడు ఇవాళ మీకు చెప్తాను. రెగ్యులర్గా మనం ఎక్కడ కూర్చొనైనా ఎనీ టైం అయినా చేసుకోవచ్చు, లేదా పర్టికులర్గా దీనికంటూ ఇప్పుడు యోగా జనరల్గా ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది అని అంటుంటారు కదా. సో ఫేస్ యోగాకు పర్టికులర్ టైం అంటూ ఉంటుంది? దీనికి ఎంత పర్టికులర్ టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఎట్ ఎనీ టైం మీరు టీవీ చూస్తూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. యాజ్ ఐ సెడ్, మైండ్ఫుల్గా చేస్తే ఇంకా మీకు ట్రిపుల్ రిజల్ట్ ఉంటుంది అని అన్నాను.
సో కాన్సన్ట్రేట్ చేసి మీకు మజిల్ మూమెంట్ ఎలా ఉంది అని కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బెనిఫిట్ వస్తుంది. బట్ యూ కెన్ డూ ఇట్ ఎనీ డే, ఎనీ టైమ్ ఆఫ్ ద డే. ఓకే, ఒక్కసారి ఆ పోజెస్ ఒకసారి చేసి చూపిస్తారా? షూర్. ఫస్ట్ బిగినింగ్ వచ్చేసి అండి, మనకి చాలా మందికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డబుల్ చిన్ ఉంటుంది. సో డబుల్ చిన్ ఉన్నప్పుడు తర్వాత ఏమవుతుంది అంటే మీకు ఏజ్డ్ లుక్ కనిపిస్తుంది. అందరూ యంగ్గా ఉండాలి అన్నది అయితే అనుకుంటారు కదా, నో డౌట్ ఎట్ ఆల్. ఈవెన్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కూడా లుక్ బాగుండాలి అనుకుంటారు. బాగుండకున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అలా చెప్పినా కూడా అది నమ్మే విషయం అయితే కాదు. సో జనరల్గా స్ట్రైట్గా కూర్చోవాలండి. ఈ పొజిషన్లో స్ట్రైట్గా కూర్చున్న తర్వాత యూ నీడ్ టు లిఫ్ట్ యువర్ చిన్ అప్వర్డ్స్. ఓకే, చిన్ పైకి లిఫ్ట్ చేయాలి. ఎవరైతే నెక్ ప్రాబ్లం ఉందో, అగైన్ నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మరీ వెనక్కి ఇలా ప్రెస్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. సో వెనక్కి బాగా తీసుకెళ్ళద్దు. సో లిఫ్ట్ ద చిన్ యాజ్ మచ్ యాజ్ యు ఆర్ కంఫర్టబుల్. అండ్ ఇదే పొజిషన్లో గొరిల్లా ఫేస్ అంటారు, అంటే లిప్ ప్రొట్రూడ్ అయ్యి ఉంటుంది కదా గొరిల్లాకి. సో గొరిల్లా ఫేస్ ఆర్ కిసింగ్ అ బేబీ అనొచ్చు. ఆ పోస్చర్లో మీ లిప్ అనేది పౌట్ చేయాలన్నమాట. సో లిఫ్ట్ ద చిన్, ఇలా ఒక 10 to 15 times చేయాలి. 10 to 15 times ఆర్ అట్లీస్ట్ ఫర్ 1 minute. ఓకే, పౌట్ అండ్ హోల్డ్ ఫర్ ఎ సెకండ్. లిప్ పైకి పుష్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ పాజ్ ఇవ్వాలి అండ్ దెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ప్లాటిస్మా అనే ఒక మజిల్ మీకు ఈ జా లైన్ నుంచి ఇక్కడి వరకు స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. సో మెయిన్ రింకల్ ఫార్మేషన్, డబుల్ చిన్ ఇవన్నీ రావడానికి కూడా అది రీజన్. దాని పట్టుత్వం తగ్గిపోవడం వల్ల మనకు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ వర్కౌట్ మనం చేస్తామో 10 to 15 times 3 times చేయాలండి. అంటే ఒకసారి 15 సార్లు మూవ్ చేయాలి, 3 times రిపిటేషన్. సో ఇందులో మళ్ళీ ఒక వేరియేషన్ ఉంటుంది. అగైన్ సెట్ స్ట్రైట్, ఇన్హేల్, లిఫ్ట్ ద చిన్ అప్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ద మౌత్. లోవర్ జాని మ్యాక్సిమం రిలీజ్ చేయాలి, స్లోగా కిందకి రిలీజ్ చేసి అండ్ దెన్ టచ్ విత్ ద అప్పర్ జా. సో లిఫ్ట్ ద చిన్ అప్, మీరు మూమెంట్ గమనిస్తున్నారు కదా, ఇదంతా కూడా మూవ్ అవుతుంది. ఇఫ్ యూ కీప్ యువర్ ఫింగర్స్ హియర్, మీ ఫింగర్స్ని ఇక్కడ కనుక ఉంచినట్లయితే మీకు ఈ మజిల్ మూమెంట్ ఇక్కడి వరకు తెలుస్తుంది అండ్ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ లిఫ్టింగ్ ద బస్ట్ ఏరియా. ఓకే, lift the chin up, put your fingers here. Normal breathe చేయాలి. టైట్గా ఏం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్గా లోవర్ జాని డ్రాప్ చేయాలి. You can see my fingers moving. yeah. సో చాలా డీప్ ఇంపాక్ట్. ఓకే, ఇవి రెండు పోజెస్ ఏవైతే మీరు చూపించారో ఇవి చేయడం వల్ల ఎక్కడెక్కడ ఏ పార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ విధంగా యూజెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఒకసారి చెప్పండి వాటి గురించి. ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినందువల్ల మీకు డబుల్ చిన్ అనేది రెడ్యూస్ అవుతుందండి, ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ బస్ట్ లిఫ్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో టోనింగ్, టైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీస్ చాలా కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఫర్ ఉమెన్ పర్టికులర్గా ఆఫ్టర్ డెలివరీస్ వాళ్ళు చేసినట్లయితే ఇట్ గివ్స్ అ బస్ట్ లిఫ్టింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ప్రాపర్ అప్పర్ బాడీ షేప్ రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ రింకిల్ ఫార్మేషన్, నెక్ మీద ఎలాంటి రింకిల్స్ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, జనరల్గా మనం కరెక్ట్ పోజెస్లో చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ పోజ్ కరెక్ట్గా చేస్తున్నాం అనుకుంటూనే కొంచెం ప్రాపర్ లేకుండా చేస్తూ ఉంటారు కదా. సో జనరల్గా ఎటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, వాటి గురించి కూడా ఒకసారి చెప్పండి. జనరల్గా మనం చాలా వరకు టీవీ చూస్తున్నప్పుడు ఇలా కూర్చుంటామండి. సో దిస్ విల్ ఎఫెక్ట్ డెఫినెట్గా, ఇది మనకి ఫేస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే కాకుండా నెక్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ దెన్ అనీవెన్ షేప్ వస్తుంది అనమాట, ఒకవైపే ప్రెషర్ పడినందువల్ల. సో ఇలాంటివన్నీ. అండ్ దెన్ ఫ్యూసే యాక్చువల్గా మనం పడుకోవడం ఒకే వైపు పడుకున్నందువల్ల కూడా, అంటే ఇలా పడుకున్నప్పుడు ఇలా లిఫ్ట్ అవుతుంది కదా. సో లిఫ్ట్ అయినప్పుడు మీకు ఈ ఐ ఏరియాలో రింకిల్ ఫార్మేషన్ అనేది రావచ్చు. సో వీటి నుంచి మనం కౌంటర్ చేసుకోవాలంటే కూడా ఫ్యూ పోస్చర్స్ ఆర్ దేర్. కొన్ని అలా మనం యాక్చువల్గా నైట్ పడుకునేటప్పుడు నైట్ క్రీమ్ అనేది ఇంపార్టెంట్. అది కనుక మీరు అప్లై చేసినట్లయితే, అంటే నైట్ క్రీమ్ అప్లై చేసి పడుకున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ కొంచెం మనకి అవ్వదు అనమాట, డ్యామేజ్ అవ్వదు స్కిన్. అదర్వైజ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో, అంటే ఒకే వైపు పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెండు పోజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇంకా ఏమైనా పోజెస్ ఉంటే వాటి చెప్పండి.
నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందులోనే ఒక ప్రాణాయామం లాగా మనం ఇంక్లూడ్ చేస్తామండి. సో సేమ్ పోస్చర్, మీరు చిన్ లిఫ్ట్ చేయాలి, సిట్ స్ట్రైట్, లిఫ్ట్ ది చిన్ అప్, అండ్ దెన్ గాలి వదులుతూ ఉన్నప్పుడు ఎలా చేస్తారు, ఉఫ్ అనాలన్నమాట. సో పైన ఉన్నప్పుడు సో ఎక్సేల్ ఆల్మోస్ట్ 20 టైమ్స్ చేయొచ్చండి. అంటే అప్రాక్సిమేట్ 30 to 30 seconds to 1 minute మనం ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. సో లిఫ్ట్ ది చిన్ అప్, అంటే రెండిటిది కాంబినేషన్ అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ పోజ్ది ఇది కాంబినేషన్. బట్ ఇది మనకి బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మన స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది అనమాట. పర్టికులర్గా మీరు 1 minute చేస్తేనే ఇది మీకు స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది అండ్ హెడేక్స్ కూడా బాగా రెడ్యూస్ అవుతాయి. అండ్ దెన్ యూ కెన్ నోటీస్ డిఫరెన్స్. మీరు ఒక 6 to 8 days రెగ్యులర్గా చేయండి, మీ ఫేస్ షేప్లో దీనిలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో వన్స్ అగైన్ ఐ విల్ షో యూ. లిఫ్ట్ ఇట్, and then drop. Close your eyes. Long deep breathe and exhale, long exhale. సో ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే వెనెవర్ వి ఆర్ స్ట్రెస్డ్, కంప్లీట్ నెక్, తర్వాత ఫేషియల్ మజిల్స్, ఐబ్రో సెంటర్ అండ్ జా లైన్, ఈ 3 చాలా మనం టైటన్ చేస్తామండి. సో మన స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ మజిల్ టైట్నెస్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మనకి ఇమీడియట్గా స్ట్రెస్ నుంచి రిలీఫ్, అంటే మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి అండ్ దెన్ మోర్ బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై టు ద బ్రెయిన్ హ్యాపన్స్. కాబట్టి స్ట్రెస్ వెంటనే తగ్గుతుంది అండ్ దెన్ లాట్ ఆఫ్ గ్లో ఇంక్రీజెస్. ఓకే, అంటే ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమందిలో చూస్తూ ఉంటాం, ఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైనస్ ప్రాబ్లం ఉంటుంది, జా పెయిన్స్ ఉంటాయి, లేకపోతే నెక్ సయాటికా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు చేయొచ్చా? చేస్తే ఎటువంటి జాగ్రత్తలతో చేయాలంటారు? పర్టికులర్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి ఇది సర్వైకల్ ఏరియా అంతా కూడా స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. సో దాట్స్ ద మేజర్ బెనిఫిట్ బిహైండ్ దిస్. సో ఎవరికైతే నెక్ పెయిన్ ఉంది, వెనక నుంచి ఇలా లాగుతూ ఉంటుంది అంటారు జనరల్గా ఒక పక్క. సో మోర్ ఓవర్ ఒక పక్క వర్క్ చేయడం అనేది మనకి, అంటే మోస్ట్లీ మనం రైట్ హ్యాండ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము, లేదా మొబైల్ ఆపరేషన్కి ఎక్కువ యూస్ చేస్తాం. అలా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది నెక్ రీజన్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఫస్ట్ 2 and 3 పర్టికులర్గా. ఓకే, ఏవైతే ఫేస్ యోగా చేసేటప్పుడు తప్పకుండా కూర్చొనే చేయాలా, నుంచొని కూడా చేయొచ్చా? కూర్చోవడం బెటర్. ఎలా చైర్లో అయినా పర్వాలేదు, లేదు కింద కూర్చున్నా పర్వాలేదు. ఇట్స్ బెటర్ టు సిట్ అండ్ డూ, బికాస్ నిలబడ్డప్పుడు మీకు అంత బ్యాక్ సపోర్ట్ ఉండదు కాబట్టి మూమెంట్ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. సో కూర్చొని చేయడం ఆల్వేస్ బెటర్. ఓకే, జనరల్గా యోగా చేసేటప్పుడు కూడా కొంత చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా కంప్లీట్ టైం ఇచ్చి కొంచెం రిలాక్స్డ్గా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. మరి ఫేస్ యోగా చేసేటప్పుడు కూడా మన మైండ్, అలాగే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో ఫేస్ యోగా చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలతో చేయాలంటారు? జాగ్రత్తలు ఏం లేదండి. స్పైన్ హ్యాస్ టు బి స్ట్రైట్, షోల్డర్స్ కిందకు వదిలేసి ఉండాలి. కొంతమంది ఆల్వేస్ అంటే కంప్లీట్ కంటిన్యూస్గా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అనమాట. షోల్డర్ టైట్ చేస్తాం మనము. మీరు గమనించండి, అసలు జస్ట్ కూర్చున్నప్పుడే మీరు గమనించినట్లయితే ఫస్ట్ మీ షోల్డర్స్ చెక్ చేసుకోండి. ఆల్వేస్ కొంచెం పైకి ఎలివేట్ అయ్యి ఉంటాయండి, వీపు మధ్యన మనం టైట్ చేసి ఉంటాం. సో రిలాక్స్ దోస్ షోల్డర్స్ బిఫోర్ గోయింగ్ టు ఫేస్ యోగా సెషన్. మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ షోల్డర్స్ అనేవి ఎప్పుడు కూడా కిందకు వదిలేసి ఉంచాలి. మీరు గమనించినట్లయితే వీపు మధ్య నుంచి షోల్డర్ వరకు కొంచెం టైట్ చేసి మనం లిఫ్ట్ చేసి ఉంటాం. అంటే మనకు తెలియని కూడా తెలియదు. అంటే నేను రీసెంట్గా ఒక లేడీతో మాట్లాడాను. అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్ తనకి ఇది ఆల్మోస్ట్ బొరుకుటి ఎప్పుడు ముడిపడే ఉంటుంది అనమాట. ఎప్పుడు అద్దంలో చూసుకున్నా, లేచినప్పుడు చూసుకున్నా అది అలా టైట్ గానే ఉంటుంది. అంటే మజిల్ అలా టైట్ అయిపోయి అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో స్ట్రెస్ మోడ్లోకి ఉంది అనమాట, కాన్స్టెంట్ గా స్ట్రెస్ మోడ్లో ఉంది. కాబట్టి మనకు తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడైతే కొంచెం మన కోసం టైం స్పెండ్ చేసి, కొన్ని నిమిషాలే కదా, సో మన కోసం కొంచెం టైం స్పెండ్ చేసి కూర్చున్న తర్వాత షోల్డర్ రిలాక్స్ చేయండి. అండ్ దెన్ చెక్ యువర్ జా లైన్ అండ్ దెన్ చెక్ యువర్ సెంటర్ ఆఫ్ ద ఐబ్రోస్. ఈ 3 ఏరియాస్ మనం జనరల్గా టైట్ చేసి ఉంచుతామండి. మామూలు పరిస్థితులలో కూడా మనకు సడన్గా ఏదో ఒక ఆలోచన వస్తుంది, తెలియకుండానే మనము నెక్ అనేది చాలా టైట్ చేస్తాం. సో నెక్ రిలాక్స్ చేయండి, షోల్డర్స్ రిలాక్స్, జా లైన్ రిలాక్స్, అండ్ దెన్ స్టార్ట్ డూయింగ్. అండ్ బోత్ ద ఫీట్ హ్యాస్ టు బీ ఇన్ 1 line.
రెండు కాళ్ళు కూడా సమంగా పెట్టండి, కొంచెం డిస్టెన్స్ పెట్టండి. ఇలా పెట్టినప్పుడు అదే క్రాస్ పెట్టినట్లయితే అగైన్ మీకు పోస్చర్ ప్రాబ్లం వస్తుంది. సో కీప్ యువర్ ఫీట్ స్ట్రైట్ ఆర్ కింద కూర్చోవచ్చు, పద్మాసన్ లేదా వజ్రాసనంలో కూర్చొని కూడా మనం ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, టీవీ వాల్యూమ్ తగ్గించాలి దయచేసి, చెప్పండి. టీవీ మేడం, మా ఫాదర్ ఏజ్ 53 మేడం. ఓకే. హలో, మా డాడీ ఏంటంటే రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం వల్ల స్ట్రెయిన్ అవడం వల్ల షుగర్ లెవెల్ బార్డర్ లైన్ లో ఉంది. కానీ ఫేస్ చూస్తే ఫేస్ ఇష్యూస్ అన్ని కొంచెం బ్లాక్ గా అవడం స్టార్ట్ అయ్యిందన్నమాట. ఆయన ముందు చాలా వైట్ గా ఉండేవాళ్ళు, చెప్పండి. కొంచెం వైట్ గా ఉంది, ఫేస్ కొంచెం నీట్ గా ఉంది అనమాట. ఇప్పుడు చూస్తే అలా అవుతున్నది, ఎందుకంటారు? అంటే అది కొంచెం బాగు చేయగలమా? కళ్ళు లోతుకి వెళ్తున్నాయి, టిష్యూస్ అన్ని కొంచెం బ్లాక్ గా అవుతున్నాయి అనమాట. ఏజ్ 53 అన్నారండి? అవునండి, 53 అండి. ఓకే, అంటే జనరల్గా అంటే వెయిట్ ఏమన్నా ఎక్కువ ఉంటారా? లేదండి, వెయిట్ నార్మల్గా ఉంది. ఓకే ఓకే. సో ఫేస్ కోసం అండి మీరు ఆయిల్ మసాజ్ అనేది, అంటే ఎనీ ఏజ్ గ్రూప్ ఆర్ ఎనీ జెండర్, మేల్ కావచ్చు లేదా ఫీమేల్ కావచ్చు, మీరు ఆవ నూనె ఉంటుంది కదా, సో అది మీరు నైట్ టైం, పర్టికులర్ ఈ సీజన్లో ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్స్. మీరు అది నైట్ టైమ్ మసాజ్ లాగా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు టిష్యూస్ అవన్నీ కూడా చాలా హెల్దీగా మారుతాయి. కాబట్టి మీరు ఎవ్రీడే చేసి చూడండి ఇది ప్రొసీజర్. ఒక ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 minutes చేసినట్లయితే, అంటే బీయింగ్ అంటే 53 years అండ్ దెన్ మేల్ అయి ఉండడం వల్ల కాస్మెటిక్స్ అనేది అప్లికేషన్ అనేది నేను అంత ప్రాపర్గా సజెస్ట్ చేయట్లేదు, అంటే వాళ్ళు మెయింటైన్ చేయడము అది కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నేను ఆయిల్ గురించి చెప్తున్నాను. సో ఇదేమవుతుందంటే కొంచెం ఫేషియల్ మజిల్స్ అన్నిటి మీద బాగా పనిచేస్తుందండి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది బేసిక్గా. ఓకే. ఫేస్ అనేసరికి డ్రై స్కిన్ ఉన్నా, కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా, మిక్స్డ్ స్కిన్ ఉన్నా కూడా కొంచెం భయపడుతూ ఉంటారు ఫేస్కి సంబంధించి ఏమన్నా అప్లై చేయాలన్నా, ఏమన్నా చేయాలన్నా. మరి యోగాకి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన ఫేస్ యోగా అనేది ఎవరైనా చేయొచ్చా? చేస్తే ఎటువంటి చేంజెస్ గమనిస్తాం? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు అంటే యాజ్ ఐ సెడ్ 6 నుంచి 8 daysలో మీరు డైలీ కనుక చేస్తే యూ కెన్ నోటీస్ డిఫరెన్స్. మీరు ఫస్ట్ పిక్చర్ తీసుకోండి, డూ ఇట్ ఫర్ 6 to 8 days అండ్ టేక్ అ పిక్చర్ అగైన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇన్ ద సేమ్ లైట్ అండ్ ఇన్ ద సేమ్ యాంగిల్ తీసుకున్నట్లయితే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందండి, డెఫినెట్గా కనిపిస్తుంది. ఎప్పుడు అంటే మనకు ఇవాళ అన్నం తిన్నాము, మళ్ళీ రేపైతే తినాల్సి వస్తుంది కదా, ఎంతవరకు ఉంటుంది అంటే అదే డిఫరెన్స్ అండి. మీరు తిన్నారు, మళ్ళీ రేపు కూడా తినాల్సి వస్తుంది, ఇవాళ చేశారు, మళ్ళీ రేపు కూడా చేయాల్సి వస్తుంది. చేసిన అన్ని రోజులు మీకు ఈ రిజల్ట్ మంచిగా అలాగే ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. అంటే కొంతమంది చాలా ఇంప్రూవ్మెంట్ రావాలని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది సపోజ్ మనం కౌంట్ చేస్తూ ఉంటాం కదా, 10 times 15 times అలా. ప్రతి పోజ్ చేసేటప్పుడు ఎన్ని టైమ్స్ కౌంట్ చేసుకుంటూ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి? స్టార్ట్ విత్ 8 అండి, 8 counts స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ గో అప్ టు 16 to 20 times అండ్ దెన్ 3 sets. ఒక 20 times అయిన తర్వాత కొద్దిసేపు ఆపండి, 5 breaths చేసిన తర్వాత అగైన్ గో ఫర్ 2 sets. 3 sets ఇనఫ్ అండి. బాగుందని చెప్పారు కదా, ఇవి నేను ఎక్కువ చేస్తాను, ఇంకా రోజు మొత్తం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేస్తాను, సో డోంట్ డూ దాట్. అదే అంటున్నాను, ఏదైనా కూడా మంచిది అన్నప్పుడు ఒక లిమిట్ వరకే మంచిది, అండ్ లిమిట్ దాటినప్పుడు ఎప్పుడైనా ఇట్ గివ్స్ నెగటివ్ ఎఫెక్ట్. సో ఓవర్ యూజ్ మజిల్ అనేది మనకి చాలా నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఓవర్ యూసేజ్ చేయకండి, లిమిట్లో చేయండి. అండ్ కొంతమందికి అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా కొంచెం డిఫరెన్స్ చేయాల్సి రావచ్చు, అంతే తప్ప ఎక్కువ ఓవర్ డూ మాత్రం చేయకండి. 3 sessions మాత్రమే చేయండి, 3 sittings లాగా. సో నా ఇంకొక 2 exercises ఉంటాయి ఇందులో. పర్టికులర్గా లిప్ ఏరియాలో మనకి అంటే బేసిక్గా మనకి ఏంటంటే మజిల్ బోన్ అటాచ్మెంట్ త్రూ అవుట్ ద బాడీ మనకి బోన్కి అటాచ్ అయి ఉంటుంది, బట్ ఫేస్లో మాత్రం అది స్కిన్ మీద అటాచ్ అయి ఉంటుంది మజిల్ అటాచ్మెంట్. సో ఎక్కడైతే ఓపెనింగ్ ఉందో నోస్ కానీ ఐస్ కానీ మన లిప్స్ కానీ ఈ ఏరియాలో అటాచ్ అయ్యి ఉంటాయి. కాబట్టి మనం చేసే ఈ ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉందో ఫేషియల్ యోగా అని అంటాము, సో ఇది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇందులో మళ్ళీ ఒక భాగంగా మనకు ఆక్యుప్రెషర్ యూజ్ చేసే పాయింట్ ఉంటుందండి. సో ఈ ఆక్యుప్రెషర్లో మనం ఏం చేస్తాము అంటే ఫేస్ని టైటన్ చేయాలన్నమాట. టైట్ చేసి హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసి ఒక 10 seconds ఆపండి. 10 seconds ఆపిన తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయాలి. ఓకే, లెట్ మీ షో యూ హౌ టు డూ దాట్.
1 and then second sitting. Inhale and exhale for 5 times. సో టైట్ చేయాలి మొత్తం, లిప్స్, చీక్స్ అండ్ ఇయర్స్ వరకు, ఐస్ అన్నీ కూడా చాలా టైట్ చేయాలి. ఒక 10 seconds అప్రాక్సిమేట్. ఫస్ట్లో ఎక్కువసేపు మనం హోల్డ్ చేయలేకపోవచ్చు. స్టార్ట్ విత్ 3 seconds or 4 seconds. సెకండ్స్ అండి, నెంబర్స్ కాదు. నెంబర్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో సెకండ్స్, నెమ్మదిగా సెకండ్స్ కౌంట్ చేస్తూ ఇలా 10 seconds పాటు మనం ఒక 3 times చేసినట్లయితే ఇది కూడా ఇమ్మీడియట్గా మనకి రింకల్ ఫార్మేషన్ని ఇమీడియట్గా ఇన్ ద సెన్స్ 6 to 8 days మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మజిల్ టైట్నింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఫేషియల్ స్కిన్ టైట్నింగ్ అనేది వస్తుంది. సాగ్ అయ్యి ఉన్న చీక్స్ ఏదైతే ఉందో అది కూడా మనకి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా చూస్తాం బుగ్గలు జారిపోతూ ఉంటుంది కదా కొంత ఒక ఏజ్ దాటిన తర్వాత. సో మనం ఏంటంటే మిమిక్ చేయాలి. మిమిక్ అంటే మీరు నవ్వుతూ ఉన్నట్టుగా మిమిక్ చేయాలి. సో బాడీకి ఏంటంటే మనకి తెలీదు, బాడీకి మేము ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నామా లేదా హార్ట్ఫుల్గా నవ్వుతున్నామా. సో ఇలా నవ్వినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, సెరటోనిన్ అండ్ ఎట్సెట్రా. సో ఎలా అంటే మీరు ఈ 2 ఫింగర్స్ మీరు ఇక్కడ బుగ్గల మీద నవ్వినప్పుడు ఏదైతే ఇక్కడ యాపిల్ అంటారు కదా, సో ఇక్కడ ఈ రీజన్లో, సో దిస్ ఏరియా ఇది ఇలాగే పైకి లిఫ్ట్ అయ్యి ఉండాలి. సో మీరు ఎంతసేపు దీన్ని చేయగలిగితే అంటే 10 seconds కావచ్చు, 20 seconds అప్ టు 1 minute మీరు చేయగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే బాడీ స్ట్రెస్లోకి వెళ్లకుండా హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలేట్ అవుతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం. సింపుల్గా అంటే నవ్వుతూ ఉన్నట్లయితే, అంటే నేను ఇప్పుడు నవ్వట్లేదు బట్ నేను మజిల్ షేప్ అలా పెట్టాను. సో టీత్ మాత్రం ఓపెన్ అవ్వద్దండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పళ్ళు కనిపించకూడదు, లిప్స్ 2 ఒకదాన్ని ఒకటి టచ్ అయ్యి ఉండాలి. అండ్ దెన్ ఈ యాపిల్ ఏరియా, సో ఇక్కడ నుంచి ఇది మాత్రం మీకు ఈ రీజియన్లో ఉండాలి. ఇది మీరు ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఇదే ఫేస్ మెయింటైన్ చేయొచ్చు. ఏమి దీనిలో డ్యామేజ్ జరిగేది ఏమి ఉండదు. సో త్రూ అవుట్ ద డే ఏదైనా గార్డెనింగ్ చేసినప్పుడు, ఇంట్లో కుకింగ్ చేసినప్పుడు ఆర్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ పోస్చర్ కనుక మనం మిమిక్ చేసినట్లయితే మన బాడీ అనుకుంటుంది వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి వి ఫీల్ హ్యాపీ. అండ్ దెన్ ఇట్ ఇంక్రీజెస్ ద ఫేషియల్ కాంటూరింగ్. మనకు ఫేస్ షేప్ కూడా చాలా చేంజ్ అవుతుంది అనమాట దీంతో. ఈ ఫేస్ యోగా చేయడం వల్ల స్కిన్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుందండి. ఫేషియల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఫేషియల్ మజిల్స్ అంటే సాగింగ్ అనేది తగ్గుతుంది, ముడతలు రావడం అనేది. సో రెడ్యూసెస్ రింకిల్ ఫార్మేషన్, స్ట్రెంగ్థన్స్ యువర్ ఫేషియల్ మజిల్ స్ట్రెంగ్త్. అండ్ తర్వాత ఏంటంటే స్ట్రెస్ నుంచి తగ్గిస్తుంది, రిలీజెస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. అండ్ దెన్ యువర్ స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది. అంటే స్కిన్ టైట్నెస్ ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా గ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయింది అంటే మీకు కొత్త న్యూ సెల్ ఫార్మేషన్ బాగుంటుంది. కాబట్టి ఫేస్లో మనకి ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనట్లేదు, ఎలాంటి ముడతలు కానీ డ్రైనెస్ కూడా తగ్గుతుంది మనకి. ఓకే. అంటే జనరల్గా ఫేషియల్స్ అవి చేయించుకుంటూ ఉంటాం కదా, ఈ ఫేస్ యోగా చేయడం వల్ల స్కిన్ అనేది అంటే పోర్స్ అవి ఓపెన్ అవ్వడం కానీ లేకపోతే డ్యామేజెస్ అని ఉన్నా కూడా అది హీల్ చేసుకోవడం కానీ అలా ఏమైనా జరుగుతుందా? లేదు, ఇది మనం సూపర్ఫిషియల్ అప్లికేషన్ చేస్తున్నాము. సో మీ స్కిన్ డ్యామేజ్ చేస్తూ ఒకవేళ యోగా చేస్తున్నట్లయితే దట్ డజంట్ వర్క్. సో మీ స్కిన్ రెజ్యూమ్ అనేది రెగ్యులర్గా స్కిన్ రెజ్యూమ్ ఉండాలి, క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఉండాలి. దాంతో పాటు మనం ఇచ్చేసినప్పుడు ఇది ఇంటర్నల్గా మీకు స్కిన్ టైట్నెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి పోర్స్ క్లోజింగ్ దానికి ఇట్ డజంట్ రిలేట్ టు దట్. ఓకే ఓకే. మరి మేల్స్ కావచ్చు ఫీమేల్స్ కావచ్చు ఎవరైనా సేమ్ పోజెస్ చేసుకుంటే ఎవరైనా చేయొచ్చండి. టీనేజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే మనకేంటంటే మోర్ ఎక్స్పోజర్ ఏమవుతుంది, సిస్టమ్స్ కానీ వీటికి ఈ లైట్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కాన్స్టెంట్గా మనకి ఇక్కడ లైన్స్ అనేది ఫోర్ హెడ్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు, ఎందుకంటే మొబైల్ ఆపరేషన్ అండ్ సిస్టమ్ ఆపరేషన్ ఈజ్ అ కామన్ థింగ్ నౌ. సో ఎవరైనా చేయొచ్చండి. ఎవరైనా కూడా వాళ్ళ ఫేస్ షేప్లో డిఫరెన్స్ అనేది గమనిస్తారు.
యా, ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది ఫేస్ యోగా చేయడం వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాం మనమని. సో రెగ్యులర్గా మరి చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంది అని చెప్పేసి ఎక్కువ సార్లు చేస్తే మన డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. స్ట్రెస్ రిలీఫ్ నేను దేనికి చెప్పాను మీకు, జస్ట్ చిన్ లిఫ్ట్ చేసి ఎక్సేల్, మోర్ ఎక్సేల్. ఎక్కువ మనం ఎక్సేల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ స్టే లేయర్ ఏదైతే ఉందో మన లంగ్స్లో అది అంతా బయటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు కొత్త ఎయిర్ మన బాడీలోకి వెళ్తుంది. సో ఇది ఏం ప్రాబ్లం లేదండి, ఇది చేయొచ్చు. అంటే ఇది మనం బేసిక్గా ఏంటంటే స్ట్రెస్ ఇమీడియట్గా మనకి స్ట్రెస్ తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో కాన్స్టెంట్గా అంటే మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ ఉంటే దట్ విల్ స్టే. సో ఇది ఏం ప్రాబ్లం లేదండి. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇంకేమైనా పోజెస్ ఉంటే ఒకసారి చేసి చూపిస్తారా? రైట్, మనకి చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు కదా పక్క వాళ్ళని. సో ఇదేంటంటే మీ ఐబాల్ డైరెక్షన్ ఇటు పై వైపు ఉండాలి అండ్ మౌత్ డైరెక్షన్ టు ద రైట్ సైడ్. కొంచెం ఫన్నీగా ఉంటుంది బట్ ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్. ఓకే, అండ్ దెన్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్, అగైన్ టు ద రైట్ and to your left. కొంచెం కష్టం అవుతుంది, మూతి ఇటు వెళ్ళాలి, కళ్ళు అటు వెళ్ళాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ డూ దాట్. అది మనకి మొత్తం ఓవరాల్గా ఫేస్లో ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి. చాలామంది అంటుంటారు మేము బాడీ అంతా బాగా తగ్గిందండి, ఫేస్ మాత్రం ఫ్యాట్గా ఉంది అని చెప్పంటారు. సో ఫేస్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ ఐ బాల్స్ కూడా మీరు అటు ఇటు తిప్పడం దీనివల్ల ఐకి ఎంతవరకు మంచి జరుగుతుందో ఒకసారి చెప్పండి. ఐబాల్ ఎక్సర్సైజ్ ఇది బేసిక్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఐబాల్ అనేది ఐబాల్ డైరెక్షన్ మీరు స్ట్రైట్గా కూర్చున్నప్పుడు కూడా మీరు అన్ని డైరెక్షన్స్లోకి మీ ఐబాల్ మూమెంట్ కనుక చేసినట్టయితే, పర్టికులర్ ఈ డయాగనల్ మూమెంట్ మనకు ఉండదు. ఓకే, డయాగనల్ మూమెంట్ ఉండదు కాబట్టి మనకి ఐస్ మీద ఉన్న స్ట్రెయిన్ అనేది దీనిలో బాగా తగ్గుతుందండి. ఇదే డైరెక్షన్ కాకుండా మీరు టువర్డ్స్ యువర్ రైట్ సైడ్, టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్ అండ్ డౌన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్, ఈ అన్ని డైరెక్షన్స్లో 5 సార్లు కనుక చేసినట్లయితే మన ఐస్ మీద ఉన్న స్ట్రెయిన్ కూడా బాగా తగ్గుతుంది. ఐ మజిల్స్ ఏవైతే ఉన్నాయో రిలాక్స్ అవుతాయి. అండ్ దెన్ అంతేకాకుండా కొంతమంది కొంచెం ఐబ్రో అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఈ ఫేస్ కరెక్షన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. సో దీనికి ఒక చిన్న ఇది ఉంది. సో అది కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను, హౌ టు డూ దట్. సో మన మిడిల్ ఫింగర్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ద ఐ, అంటే ఐ ఇన్నర్ కార్నర్లో పెట్టాలి. అండ్ దెన్ రింగ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి రైట్ సైడ్ ఎడ్జ్లో. రైట్, ఇక్కడ రెండు కొంచెం మైల్డ్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి నౌ యూ హ్యావ్ టు లుక్ అప్ ఫర్ 10 seconds. రెండు కళ్ళని పైకి చూడాలండి. హోల్డ్ ఇట్ ఫర్ 10 seconds. ఓకే, అండ్ రిలాక్స్. ఇలా కనుక 3 times చేసినట్లయితే మనకి ఐ మీద ఉన్న స్ట్రెయిన్ తగ్గుతుంది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఐస్ చుట్టూ క్రో ఫీట్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫేస్ యోగా ఇంపార్టెన్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.